హైదరాబాద్ మెట్రోనే కాదు, మెట్రో ఛార్జీలు కూడా సామాన్యుడి ఊహకందకుండా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎల్&టీ మెట్రో రైలు ప్రకటించింది. కనిష్ట ఛార్జ్ 12, గరిష్ట ఛార్జ్ 75 రూపాయలుగా రేపటి నుంచి అమలు కానున్నాయి. అయితే మెట్రో ప్రాజెక్టు ఏర్పడినప్పటి నుంచి ప్రయాణికులు సౌలభ్యమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఛార్జీల పెరుగుదలపై పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మెట్రో వెసులుబాటు ఏ విధంగా ఉంది? పెరిగిన మెట్రో ఛార్జీలపై పూర్తి డీటెయిల్స్ ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తారు. మెట్రో ప్రయాణికులకు ఎల్&టీ సంస్థ షాక్ ఇచ్చింది. రేపటి నుంచి మెట్రో ఛార్జీలు పెంచుతున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇటు ప్రయాణికులైతే ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు అయితే మెట్రో సంస్థ ఏర్పడి 7 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఛార్జెస్ పెంచలేదు. సో వారికి ఉన్నటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో, ఏవైతే వారికి ఉన్నటువంటి కొంచెం రాబడి రావడానికి కూడా ఒకవైపు అప్పుల నుంచి గట్టెక్కడానికి ఈ ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఇప్పటికే ఎల్&టీ సంస్థ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రజెంట్గా లకడికప్పులు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రోజుకు నిత్యం కూడా మెట్రోని చాలామంది ప్రయాణికులు కూడా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ప్రయాణం చాలా తక్కువ టైంలో చేరుకోవచ్చు అని మెట్రోని ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. సో కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మెట్రో ఫెసిలిటీ ఎలా ఉంది, అలాగే ఛార్జెస్ పెంచారు. కనిష్ట ధర ప్రజెంట్గా చూసుకోవచ్చు 10 రూపాయల నుంచి 12 రూపాయలకు, అంటే 2 రూపాయలు పెరిగింది. అలాగే గరిష్ట ధర 75 రూపాయలు, 60 రూపాయల నుంచి 75 రూపాయలు, అంటే 15 రూపాయలు ఛార్జెస్ పెంచారు. సో దీని పట్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అలాగే మెట్రో ఫెసిలిటీస్ ఎలా ఉంది, వాళ్ళు మెట్రోని యూజ్ చేసుకుంటున్నారా ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. సో మీరు హైదరాబాద్లోనే ఉంటారా? హైదరాబాద్లోనే ఉంటాం. సో మెట్రో వచ్చి మనకి దాదాపు 6.5-7 సంవత్సరాలు అవుతుంది. సో మెట్రో అనేది మీరు యూజ్ చేసుకుంటారా? సో ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు? ప్రజెంట్ అయితే మెట్రో ఛార్జెస్ పెంచడం జరిగింది, దీనికి మీరు రియాక్షన్ ఏంటి? నేను డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కుక్కట్పల్లి నుండి వస్తూ ఉంటాను నేను. జర్నీ అయితే ఫెసిలిటీ బాగుంది, కొంచెం టైం సేవింగ్ అవుతుంది. ట్రాఫిక్, మనం ఇప్పుడు పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రాఫిక్ అది టైమింగ్ సేవ్ అవుతూ ఉంది. ఛార్జెస్ పెంచడం అంటే వాళ్ళు 7 ఇయర్స్ అయింది కదా, కొంచెం పెంచడం పర్లేదు. కొంచెం క్లీనింగ్ లిఫ్ట్ దగ్గర కొంచెం ఈ మధ్యన క్లీనింగ్ అవన్నీ కరెక్ట్గా లేవు. ఇక్కడ లకడీ కప్పుల దగ్గర, లిఫ్ట్ దగ్గర కొంచెం అక్కడ క్లీనింగ్ అనేది కొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో మెట్రో సంస్థ మెట్రో ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది కూడా ఎంతో హ్యాపీ. అంటే ఎందుకంటే మన హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు, ప్రత్యేకంగా నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. అలాంటి టైంలో మనకు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి మెట్రో సదుపాయం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. అందుకే మెట్రో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా బస్సెస్కి ఎక్కడం కంటే మెట్రో ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెట్రోని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటిది 7 ఇయర్స్గా మెట్రో ప్రాజెక్టు ఇప్పటివరకు మెట్రో అధికారులకి ఇప్పటివరకు ఎలాంటి ఛార్జెస్ పెంచలేదు. ఫస్ట్ టైం ఛార్జెస్ పెంచడం జరిగింది. కానీ ఒక రకంగా అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, బెంగళూరులో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు 2-3 సంవత్సరాలకి టికెట్ ఛార్జెస్ అనేవి పెంచుతూ ఉంది. ఫస్ట్ టైం మనకు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు టికెట్లు పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. దీని పట్ల పబ్లిక్ కూడా, అంటే చాలా రోజుల నుంచి కూడా పెంచలేదు, ఇప్పుడు పెంచుతున్నారని ఒకరు అంటే, మరికొందరేమో టికెట్ ఛార్జీలు అంటే బయట బస్కి సేమ్ ఛార్జెస్ మళ్ళీ మెట్రో కూడా 15 రూపీస్ పెంచారు అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు భావిస్తున్నారు. సో ఓవరాల్గా మనకు మెట్రోకి ఇప్పటికే చాలామంది కూడా ఇటు ప్రయాణికులు కూడా పెరుగుతూనే ఉన్నారు. రోజుకి 4.5 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు కూడా ఎక్కుతూ ఉంటారు, సదుపాయాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సౌకర్యవంతంగా తక్కువ టైంలో వాళ్ళ గమ్యాన్ని కూడా చేరుకోవచ్చు అని చాలా వరకు కూడా ఇటు 3 కారిడార్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మెట్రోని చాలామంది కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలం అయితే ప్రత్యేకంగా ఈ మెట్రోని ఎక్కువగా యూజ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎండలు ఎక్కువగా మండిపోతున్నప్పుడు మెట్రోలో ఆ సదుపాయం ఉంటుంది, ఏసీ సదుపాయం ఉంటుంది, చాలా సేఫ్ జర్నీ కావచ్చు, అలాగే కూల్గా కూడా వాళ్ళ జర్నీ కూడా కొనసాగించవచ్చు. అలాగే వర్షాకాలంలో కూడా మెట్రో ఫెసిలిటీ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇట్లా మనకు మెట్రో ఎన్నో రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇటు 3 కారిడార్లతో పాటు ఇటు డిఫరెంట్ ఏరియాల్లో కూడా మరికొద్ది రోజుల్లో ఈ మెట్రో అనేది విస్తరించబోతుంది. సో చాలా వరకు కూడా పబ్లిక్ హైదరాబాద్ మహానగరంలో మెట్రోని ఇంకా విస్తరించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో అందులో భాగంగా ఫస్ట్లో ఉన్నటువంటి, అంటే 2018లో ఏర్పడినటువంటి ఈ మెట్రో ప్రాజెక్టు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెట్రో అనేది ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తూనే ఉంది. సో 5 నిమిషాలకు ఒకసారి మెట్రో ట్రైన్ వస్తుంది, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు పబ్లిక్. కానీ
ఒకవైపు ఇప్పుడు టికెట్ ఛార్జెస్ పెంచడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏదైతే మెట్రో స్టేషన్స్లో ఉన్నటువంటి లిఫ్ట్ దగ్గర కావచ్చు, మెట్ల దగ్గర కావచ్చు, సైడ్కి కావచ్చు, ఇటు మనకు క్లీన్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇటు ఛార్జెస్తో పాటు ఇటు క్లీన్నెస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తే పబ్లిక్ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అని కూడా కొంతమంది భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మొదట్లో ఉన్నటువంటి నీట్నెస్ అనేది ఇప్పుడు లేదు అని కొందరు చెప్తున్నారు. సో ఇక్కడ మనం ప్రజెంట్గా అయితే లక్డీకప్పులు ఏరియా దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎంతవరకు క్లీన్గా ఉంది, వాళ్ళు పబ్లిక్ చెప్తున్నటువంటి విషయం వాస్తవమా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చేసాము. సో మనకి ఇక్కడ వాతావరణం చూస్తే నిజంగానే పబ్లిక్ చెప్తున్నది వాస్తవమే అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఎంత గలీజ్గా ఉందనేది మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు స్టెప్స్ దగ్గర నుంచి కిందికి వస్తే ఇటువైపుగా మనకు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ముక్కు మూసుకొని ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ లక్డీకప్పుల్లో మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఉదయం వేళల్లో ఎక్కువ మంది కూడా పబ్లిక్ ఇటువైపుగా లిఫ్ట్ ఎక్కడానికి చాలామంది కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం నిజంగా ఇక్కడ ఎంత దుర్భర పరిస్థితి ఉందంటే చాలా వరకు కూడా ముక్కు మూసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలానే వాళ్ళ ప్రయాణాన్ని కూడా అలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం నుంచి రాత్రి టైం వరకు కూడా పబ్లిక్ ప్రయాణికులు ఎక్కువగా తమ పనులు మొత్తం కూడా ముగించుకొని మెట్రో ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారు. సో అలాంటి టైంలో రద్దీ ఉన్న టైంలో ఇక్కడికి చాలా వరకు కూడా లిఫ్ట్ దగ్గరికి ప్రయాణం చేయడానికి చాలా వరకు కూడా మెట్రోకి యూజ్ చేయడానికి ఇటు వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ పరిసర ప్రాంతం మొత్తం కూడా చాలా గలీజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు కూడా చెత్త చెదారం, పేపర్సు, ప్రతీది కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటిది అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి నీట్నెస్ క్లీన్ చేయనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రయాణికులు మాత్రం మెట్రో ఛార్జెస్ 7 సంవత్సరాల తర్వాత పెంచారు, ఇట్స్ ఓకే అని అంటున్నారు. అలాగే ఛార్జెస్తో పాటు నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తే ఎల్ఎన్టీ సంస్థ బాగుంటుంది అని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే మెట్రో ప్రాజెక్టు 7 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 6.5-7 సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జెస్ కనిష్ట ధర 2 రూపాయలు, అలాగే గరిష్ట ధర 75 రూపాయలు, అంటే 15 రూపాయలు ఛార్జెస్ పెంచిందని చెప్పుకోవచ్చు. సో దాదాపు 7 సంవత్సరాల తర్వాత పెంచారు కాబట్టి పబ్లిక్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది, నెగిటివ్ అయితే ఏం రావట్లేదు. కానీ మెట్రో ఏదైతే మనం స్టేషన్ దగ్గర ఉన్నామో ఆ స్టేషన్ దగ్గర క్లీన్నెస్ మాత్రం పాటించాలి. క్లీన్నెస్ లేదు, అది కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఇప్పటికే మెట్రో సంస్థ ఏర్పడి 2018లో ఏర్పడింది కాబట్టి అప్పటి నుంచి కూడా మెట్రో అవైలబుల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చాలా వరకు కూడా ఎంతోమంది ప్రయాణికులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆల్రెడీ మెట్రోకు ఉన్నటువంటి అప్పులు తీరాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు చాలా వరకు కూడా మెట్రో పైన వాళ్ళకి లీజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా కాకుండా ఛార్జెస్ పెంచితేనే వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ రాబడి అనేది వస్తుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు టికెట్ రేట్లు కూడా పెంచడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఒకవైపు మెట్రో ఫ్రీ అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా మొదట్లో చెప్పడం జరిగింది. కానీ దాదాపుగా కొన్ని ఏరియాలో పార్కింగ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తుంది. 2 వీలర్స్కి 4 వీలర్స్కి కొంతమంది మెట్రో ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కూడా. కానీ అలాంటి వాళ్ళు మెట్రో కంటే ఆ ఛార్జెస్ కంటే పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఈ మెట్రో సంస్థ పైన కొంచెం నెగిటివ్ వర్షన్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఛార్జెస్తో పాటు ఇటు క్లీన్నెస్ సరిగా లేకపోవడంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఛార్జెస్ పెంచుతున్నారా అని కొంతమంది భావిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే రేపటి నుంచి అంటే ఆల్మోస్ట్ 6.5-7 సంవత్సరాల తర్వాత మెట్రో ఛార్జెస్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓవరాల్గా మెట్రోకి సంబంధించినటువంటి డీటెయిల్స్. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, లక్డీకప్పుల నుంచి.